రైతు సోదరులకి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఏడాది మెగా ఎల్నినో వెంటాడుతూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ కానీ, ప్రపంచ వాతావరణ సంస్థ, అమెరికాకు చెందిన నోవా, ప్రైవేటు వాతావరణ కేంద్రం స్కైమెట్ అన్ని రిపోర్ట్స్ ఎల్నినో స్టార్ట్ అయింది. దాని ప్రభావం క్రమంగా పెరుగుతూ వచ్చే ఏడాది జూన్ వరకు దీని ప్రభావం చూపబోతా ఉంది అనే రిపోర్ట్స్ వచ్చాయి. జూన్లో ఇప్పటికే స్పష్టమైంది. 12 రాష్ట్రాల్లో లోటు వర్షపాతం, దారుణమైన లోటు వర్షపాతం నమోదైంది. ఋతుపవనాలు దేశమంతా విస్తరించిన వర్షాలు మాత్రం తీసుకురాలేకపోయాయి. ఇక తాజాగా దీనికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి అడపాదడపా ప్రకృతి చేసే విలయ తాండవాల్లో ఎల్నినో, లానినో అనేవి కూడా ప్రభావం చూపుతాయి. ఈ ఎల్నినో గురించి మనం ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఒకసారి తీవ్రమైన కరువులు, మరొకసారి విపరీతమైన వరదలు. ఈ ఎల్నినో, లానినో అనే పదాలు స్పానిష్ నుంచి తీసుకున్నారు. దీనికి లిటిల్ బాయ్ అని, లిటిల్ గర్ల్ అని మనకి తెలుగులోకి తర్జుమా చేసుకుంటే వచ్చే అర్థాలు. ఇక పసిఫిక్ మహాసముద్రంలో జలాలు వేడెక్కడం ద్వారా ఒక 2 degrees టెంపరేచర్స్ పెరగడం ద్వారా వాటి ప్రభావం ఋతుపవనాల మీద పడి వీక్గా మారిపోయి వర్షాలు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. సహజంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలపడాలన్నా ఋతుపవనాల ఆధారిత వర్షపాతం ఒక ముఖ్యమైన కొలమానం. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణతాపం పెరగడం ఋతుపవనాలను మందగించి వాటి గమనాన్ని తారుమారు చేసి వర్షాభావ పరిస్థితులను, అంటే తీవ్రమైన కరువు పరిస్థితుల్ని కల్పించడమే ఎల్నినో యొక్క ప్రభావం. ఇక ఎల్నినో ప్రభావంతో సగటు కన్నా 2 నుంచి 3 degrees సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్ర నీటిలో నివురుగప్పిన నిప్పులా వ్యాపించే ఈ వాతావరణ చక్రం సృష్టించే విధ్వంసం, కరువు కాటకాలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక లానినో మనం పరిశీలించినట్లయితే పసిఫిక్ మహాసముద్రంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా చల్లబడటం కూడా ప్రమాదకరం. దీని ప్రభావంతో ఋతుపవనాలు మరింత బలంగా మారి విపరీతమైన వర్షాలు, వరదలు, జల ప్రళయం సృష్టించే ప్రమాదం ఉంటుంది. ఇటు ఎల్నినో వచ్చిన ప్రమాదమే, లానినో వచ్చిన ప్రమాదమే. ప్రకృతిలో ఈ 2 విభిన్నమైన వాతావరణ చక్రాలు నిర్దిష్ట సమయాల్లో సంభవించే విభిన్న ప్రక్రియలు. మన దేశంలో కూడా ఎల్నినో వల్ల నైరుతి ఋతుపవనాలు తీవ్రంగా బలహీన పడుతూ ఉన్నాయి. ఆల్రెడీ జూన్లో 20 daysలో 3 weeksలో పరిస్థితి మనం పరిశీలించాం. 12 రాష్ట్రాల్లో 60% లోటు, అంటే దారుణమైన కరువు పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంస్థ కూడా తాజా రిపోర్ట్ రిలీజ్ చేసింది. వాతావరణ నమూనాలు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ మార్పులను సూచిస్తూ ఉన్నాయి. శాటిలైట్ పిక్చర్స్ క్లియర్గా చూపిస్తూ ఉన్నాయి. జూన్ నుంచి నవంబర్ మధ్యకాలంలో ఎల్నినో సంభవించేందుకు 80% అవకాశాలు ఉన్నాయి. ఇది మెగా ఎల్నినోగా మారబోతా ఉంది. నైరుతి ఋతుపవనాలు, వాయువ్య ఋతుపవనాల ద్వారా వర్షాలు కురిసేది సరిగ్గా ఇదే సమయంలో కాబట్టి దీని ప్రభావం కూడా ఈ సమయంలో తీవ్రంగా చూపించబోతా ఉంది. దీంతో ఋతుపవనాల మీదే ఆధారపడి వ్యవసాయం ప్రధానంగా జీవిస్తున్న భారత్ లాంటి దేశాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అయితే వ్యవసాయం వారికి పెద్దగా జీవనోపాధి కాదు కాబట్టి వారికి ఇంత ప్రభావం ఉండదు. భారత్ లాంటి దేశాల్లో వ్యవసాయ రంగం దెబ్బతింటే దానికి అనుబంధ రంగాలన్నీ కుదేలైపోయి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. ఆహారం ధరలు విపరీతంగా 40% దాకా పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే కేరళలో పశ్చిమ కనుమల్లో తొలి వర్షాలు కురిసి తెలంగాణ, ఆంధ్రాలో ప్రవేశించిన ఋతుపవనాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు. 1-2 జల్లులు మినహా పెద్దగా వర్షాలు నమోదు కాలేదు. అల్పపీడనాలు, తుఫాన్లు వస్తే కొంత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే అల్పపీడనాలు, తుఫాన్ల వల్ల కూడా వర్షాలు వస్తాయి, కానీ రైతుల ఆశాకిరణాలు మాత్రం నైరుతి ఋతుపవనాలే. ఎప్పుడో నెలకో 2 నెలలకో వచ్చే అల్పపీడనాలు, ఋతుపవనాలు, ఈ తుఫాన్ల మీద ఆశ పెట్టుకోలేం. ఋతుపవనాలు అనేది వారం వర్షాలు నమోదు చేస్తూ ఉంటాయి. ఇక జరగబోయే అనార్థాలని తట్టుకోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఋతుపవనాలు ఎల్నినో ఎందుకు ప్రభావం చేస్తుందో తెలియాలంటే అసలు ఎల్నినో ఎందుకు ఎలా ఏర్పడుతుంది అనే విషయాలను కూడా జనం అర్థం చేసుకోవాలి. సముద్రం పైన ఆవరించే ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కూడా అధికంగా 0.5 నుంచి 2 degrees వరకు నమోదు కావడం, ఉపరితల జలాలు ఎక్కువగా వేడెక్కడం, దీని ప్రభావం నైరుతి ఋతుపవనాల మీద స్పష్టంగా చూపిస్తూ ఉన్నాయి. సముద్ర గాలులు, సముద్ర జలాలు హీట్ ఎక్కి వాతావరణం పైకి లెగుస్తాయి. అప్పుడు కింది భాగంలో ఏర్పడిన ఖాళీ ప్రాంతం అల్పపీడనంగా మారి అందులోని
ఇతర ప్రాంతాల నుంచి పైనుంచి ఋతుపవనాలతో కూడిన చల్లల గాలులు నీటి ఆవిరి వచ్చి చేరిపోతాయి. ఋతుపవనాల గమనం అసాధారణ రీతిలో మార్పులకు లోనవుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడేలాగా చేస్తాయి. నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రాంతాలకి ఋతుపవనాలు చేరాల్సి ఉంటే దాన్ని బలహీనపరుస్తాయి. దీంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక సూపర్ ఎల్నినో అని చెప్పేసి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భూమధ్య రేఖ ప్రాంత పసిఫిక్ మహాసముద్రంలో నిర్దిష్ట ప్రదేశంలో ఉపరితల జలాలు మామూలుగా కన్నా కూడా ఎక్కువగా వేడెక్కడం అనేది ప్రమాదకరం. దీని ఆధారంగా ఈ ఎల్నినో బలాన్ని కొలవడం జరుగుతూ ఉంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 0.5 degrees దాటగానే సముద్ర జలాలు హీట్ ఎక్కి ఎల్నినో ఏర్పడుతుంది. ఆ టెంపరేచర్స్ 2 degrees పెరిగితే అది సూపర్ ఎల్నినోగా మారుతుంది. ఇక ఎల్నినో ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం శాస్త్రజ్ఞులకు కూడా తల బొప్పిగట్టించే అంశం. వాతావరణ శాస్త్రజ్ఞులు అంచనాలు దాదాపు 60 నుంచి 80% వరకు శాటిలైట్ పిక్చర్స్ ద్వారా నిర్ధారణ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అంచనా వేసినంత ప్రభావం చూపించకపోవచ్చు. గత అనుభవాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఎల్నినో వల్ల కొన్ని సందర్భాల్లో వర్షాభావ పరిస్థితులు దుష్ఫలితాలు సంభవించలేదు. ఎందుకంటే అల్పపీడనాలు తుఫాన్లు తీసుకొచ్చే వర్షపాతాలతో సాధారణ నమోదే అవకాశం ఉంది. ఇప్పటికైనా కూడా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఎల్నినో అంచనాలని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు శాటిలైట్ పిక్చర్స్ ద్వారా స్టడీ చేస్తూ తన యొక్క రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. వర్షాభావ పరిస్థితితో నీటి కొరత ఏర్పడితే జరిగే అనర్థాలు తట్టుకోవడం ఎలా, ఏ పంటలు సాగు చేయాలి, ఈ ఎల్నినో సూపర్ ఎల్నినోగా మారుతుందా, ఏ దేశాల మీద ప్రభావం చూపుతుంది, ప్రపంచ ఆహార భద్రతకి ఇది పెను సవాల్ ఎలా విసురుతుంది, దాన్ని తట్టుకోవడం ఎలా అనే విషయాలకు సంబంధించి గడిచిన 150 సంవత్సరాలుగా ప్రజలను హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇక 150 ఏళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా అనేక దేశాల్లో మహాకరువు ఎల్నినో సంభవించింది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో వచ్చిన ఈ కరువు గోదావరి మీద ఆ బ్యారేజీ కట్టక ముందు తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చి గోదావరిలో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తూ ఉన్నా కూడా లక్షలాది మంది నీరు లేక పంటలు లేక చనిపోవడాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు ధవళేశ్వరం బ్యారేజీకి పూనుకున్నారు. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ తమిళనాడులోనే కావేరీ మీద ఇలా కొన్ని బ్యారేజెస్ నిర్మించారు. ఆ తర్వాత కరువుకి కొంతకాలం బ్రేక్ పడింది. వర్షాలు తగ్గిపోతే ఖరీఫ్ పంటల మీద, ముఖ్యంగా ఆహార పంటల మీద, నూనె గింజల పంటల మీద ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉంది. రైతు సోదరులు కూడా ఒక నెల రోజుల నుంచి ఒక 40 days వరకు వెయిట్ చేసి వర్షాలు ఎంత పాతం నమోదయ్యాయి అనే విషయాలను పరిశీలించి వర్షాలని తట్టుకునే విధంగా పప్పుధాన్యాలు, స్వల్పకాలిక పంటలు, నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డెల్టాలు, బాగా నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలు మినహా కాలువల ఆధారంగా నీరు వచ్చే రైతులు వరి సాగు చేయవద్దు అనే సూచనలు చేశారు. వరి, చెరుకు, పసుపు ఇలాంటి పంటలన్నింటికీ ఎక్కువ నీరు అవసరం అవుతుంది. అందుకే స్వల్పకాలిక పంటలు 4 నెలల్లో వచ్చే పంటలు వేసుకోండి. తక్కువ పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే పరిస్థితులు ఒకసారి డ్రై స్పెల్ రావచ్చు, 40 రోజులు ఒక చినుకు కూడా పడకపోవచ్చు. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే ప్రిపేర్ అయ్యాయి. శాస్త్రవేత్తలు కూడా సూచనలు చేశారు. రైతులు ఎవరైతే పప్పుధాన్యాలు, స్వల్పకాలిక పంటలు సాగు చేసుకుంటున్నారో వారికి 50% రాయితీతో విత్తనాలు కూడా అందుబాటులోకి ఉంచారు. రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.